వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ప్రముఖ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ గురూజీ శ్రీనివాసరాజు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. ఓం నమ శివాయ, దుర్గాయ నమ, అంగాల పరమేశ్వరాయ నమ. మీతో నేను ఇంటర్వ్యూ చేశానండి. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మీ దగ్గరికి వచ్చాను. వచ్చారు. అప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ మాకు తెలిసిన వాళ్ళు ఏమనుకున్నారు, అందరూ ఏమనుకున్నారంటే ప్రజలు బీఆర్ఎస్ కానీ బీజేపీ అని అనుకున్నారు. నేను మీ దగ్గరికి వచ్చి గవ్వల జ్యోతిష్యం అడిగాను. అడిగితే మీరు హస్తం పార్టీ వస్తుంది అన్నారు. సంతోషం. నేను చాలా ఆశ్చర్యపోయి ఇదేంటి ప్రజలు అలా అంటున్నారు, ఈయన ఇలా అన్నారు అనుకున్నాను. మీరు ఏదైతే చెప్పారో ఆ గుర్తు పార్టీ వచ్చింది, వాళ్ళే వచ్చారు. ఇది చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. ఆ రోజు మీకు ఫోన్ చేసి చెప్పారు, మీరు చెప్పిన గురూజీ ఇలాగ మీరు చెప్పినట్టు వచ్చిందని. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశం మొత్తం మీద ఎంపీ ఎలక్షన్ వచ్చినాయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో 3 పార్టీలు కలయిక ఉందండి. జనసేన, టీడీపీ, బీజేపీ. ఈ ఎలియన్స్ కలిపి ఒక కూటమిగా ఏర్పడి వైసీపీ మీద ఇదివరకు 151 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. అదేలేండి, 5 సంవత్సరాల పాలన అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఎవరెవరండి? కూటమి అంటే ఎలియన్స్ అంటే జనసేన, టీడీపీ, బీజేపీ. అది ఒక ఎలియన్స్, ఒక గ్రూప్. ఇంకోటి వైసీపీ అండి. మిగతా అన్ని ఇంకా కాంగ్రెస్ ఉన్నాయనుకోండి. ప్రముఖంగా ఈ రెండిట్లో ఉన్నది ఎవరు గెలుస్తారంటారు? మీరు గవ్వలేసి చెప్పండి స్వామి. గవ్వలు చెప్పంటారా? ఇప్పుడు మనకి 3 కలిసి ఉన్నది. ఎవరు? బీజేపీలో జనసేన, టీడీపీ. అది ఒక సంస్థ, ఒక గ్రూప్ అయింది. దానికి వ్యతిరేకంగా ఉన్నది వైసీపీ. ఇప్పుడు ఈ 3 విషయం చెప్తాను. జాయ్ వనదుర్గా సమ్మక్క తల్లి, అంగాల పరమేశ్వరి, దుర్గాయ నమ. అన్ని విషయాలలో బయటకు వచ్చి చెప్పే మార్గంగా మాట నిలబెట్టి ఏర్పాటు చేయ తల్లి. ఓం భగవతి వేస్తున్నానండి. అయితే 1, 2, 3 పడ్డాయి. 3 కదా, 3 పడ్డాయి. వాళ్ళ 3 కాబట్టి ఫస్ట్ 3 వచ్చాయి. ఓం దుర్గాయ నమ, అంగాల పరమేశ్వరాయ నమ, జాయ్ కళ. ఇప్పుడు 1, 2, 3, 4 వచ్చాయి. జాయ్ దుర్గా మహాకాళి ఆదిపరాశక్తి వరదుర్గాయ నమ, అంగాల పరమేశ్వరాయ నమ, ఓం దేవత, ఓం నమ శివాయ. రైట్. మళ్ళీ ఇప్పుడు 3 వచ్చాయి. ఫస్ట్ 3 పడ్డాయి, ఆ తర్వాత 4 పడ్డాయి, ఆ తర్వాత 3 పడ్డాయి. 3, 4. అయితే ఈ గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తే విష్ణు, ఈశ్వర, బ్రహ్మ 3 అక్కడ తయారయ్యారు. ఎవరు? ఆంధ్రాలో విష్ణు, ఈశ్వర, బ్రహ్మ మాదిరిగా తయారయ్యారు. అయితే వాళ్ళ విషయంలో ఇప్పుడు మనం చూసాం కాబట్టి ఈరోజు గురువారం. బాబా రోజు గురుస్థానంలో చూస్తే వాళ్ళ పేరులో ఇప్పుడు వరకు కరెక్ట్గానే ఉంది. ఇప్పటికి ఫస్ట్ పడ్డాయి 3, రెండోది 3, 4, ఆ తర్వాత 3 పడ్డాయి కాబట్టి ఇప్పుడు వరకు వాళ్ళ అనుకూలంగానే ఉంది. వాళ్ళ విషయంలో ఎలాంటి తప్పు లేదు. కష్టపడుతున్నారు, జయప్రదంగా సాధిస్తూనే ఉన్నారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ వాళ్ళు చేసే పనులు బట్టి, వాళ్ళు చేసే ఆలోచనలు బట్టి. ఎందుకంటే ఒక మనిషిని ఎన్నుకోవాలి, ఒక మనిషి, ఒక రాజు రావాలి. ఇప్పుడు మినిస్టర్లు, సీఎంలు అండి. వెనకటి రోజులు రాజులేగా, సేనాధిపతులు, రాజులు. అప్పుడంతా వాళ్ళకి మనక కార్లు ఉన్నాయి. అప్పుడు గుర్రాల మీద కదా పోయి, గుర్రాలు లాగేయి. ఇప్పుడు కార్ల మీద, విమానాల మీదే పోతున్నారు. అందువల్ల ఆ రోజులలో కూడా ఒక రాజు అయినా సరే, ఒక మంత్రి అయినా సరే, ఆ రాజు మంత్రి అయినా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్ని ఫస్ట్ ఒప్పిస్తారు. ఒక ఊరికి వచ్చి ఏమంటాడంటే, అరే బాబు రాజా, ఒక ఊళ్ళో ఆయన రాజు, ఆయన పేరు పెద్దగా వస్తుంది. ఆయన పేరు చాలా ధర్మాత్ముడు అంట, చాలా పుణ్యాత్ముడు అంట. ఆయన ఎన్నెన్నో సేవలు చేశాడంట. మరి మన సేవ మనం ఎంత చేసినా మన గౌరీ అసలు అవతరం ఒక మనిషిని పంపిస్తామని పంపించాడు. పంపిస్తే అక్కడ మనుషులు ఏం చేశారంటే, అమ్మా మీ రాజు గురించి ఏంటంటే, మా రాజు ఏముందండి, మహానుభావుడు, గొప్పవాడు, దండివాడు. మరి ఆయన మంత్రి, ఆయన కూడా గొప్పవాడు, మరి ఇంకొక ఆయన వాళ్ళంతా గొప్పవాళ్ళు అని చెప్పారు. అలాగనే ఆయన వెళ్ళి మళ్ళీ ఎమ్మటే ఇంకో రాజుతో చెప్పాడు, రాజుగారు
వాళ్ళ గురించి విన్నానండి. ఏ గల్లీకి పోయినా ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు సూపర్గా చెప్పారు అని వాళ్ళ గమనించి ఏర్పాటు చేశారు. అలాగనే ఇప్పుడు వీళ్ళకు కూడా స్థానం అన్నది కరెక్ట్గా ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం ఈ రోజు గురువారం చూసాము కాబట్టి ఇప్పటి వరకు కరెక్ట్గా ఉంది. మళ్ళీ ఆ తర్వాత ఎలక్షన్ టైంలో వాళ్ళు తిథి అంటారు కదా, తిథియా గడియా కొన్ని గ్రహాలు కొన్ని సపోర్ట్ చేసి అనుకోండి వాళ్ళ ముందు నెగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు వరకు మాత్రం బాగుంది. ఆ రోజు వాళ్ళ గ్రహాలు కొన్ని సపోర్ట్ చేశారు ముగ్గురికి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఆ కూటమి గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఈ రోజు కరెక్ట్ గానే ఉంది, ఈ రోజు పర్ఫెక్ట్ ఉంది చూసాము. ఆ రోజు అప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళు వస్తారు కదా స్టేజ్ మీదకి, మేము వెళ్తున్నాము అన్నప్పుడు వాళ్ళు భగవంతుడు వాళ్ళ మనసులో ఉంటాయి కదా కొంతమంది దేవుళ్ళు, వాళ్ళ మనసులో దేవుడు నమ్ముకొని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే ఆ భగవంతుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు ఆ టైంలో. ఈ రోజు మాత్రం బాగానే ఉంది. ఆ గడియలో ఆ టైంలో వాళ్ళు భగవంతుడు ప్రార్థన చేసుకొని వెళితే అవకాశం బాగానే ఉందని కనపడుతుంది. ఈ కూటమికి అవకాశం ఉంటుంది. ఇదండి మన ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ గురూజీ శ్రీనివాస గారు చెప్పిన విషయం. ఏ పార్టీ గెలుస్తుందో మనకు చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ రాజకీయవేత్త అన్నమాట అండి ఆయన, సినిమా యాక్టర్ కూడా, పవన్ కళ్యాణ్. మొత్తం తెలుగు రాష్ట్రాలకి లేకపోతే ప్రపంచం అంతా కూడా ఆయన అంటే ఇష్టం. ఆయన సినిమాల పరంగా రాజకీయంగా ఆయన ఎదగాలని చూస్తున్నారని, ఆయన రాజకీయాలు రావాలని 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు. ఈసారి అయితే గట్టి పోటీ అక్కడ ఎదుర్కొంటున్నారు. ఆయన పోటీ చేస్తున్నారు పిఠాపురం అనే ఒక ఉంది ఈస్ట్ గోదావరిలో. అక్కడ ఇక్కడి నుంచి ఒక ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తున్నారు. ఎవరంటే ఆయన? పవన్ కళ్యాణ్. ఓకే. మరి మీ శివయ్యని అడిగి ఆయన గెలుస్తారా లేకపోతే ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి. మరి ఆయన గవలేసి చెప్పండి. ఓకే. దుర్గాయ నమః. పవన్ కళ్యాణ్ గారు దేవి మహాకాళి ఆదిపరాశక్తి సమ్మక్క తల్లి వనదుర్గాయ ఓం. పవన్ కళ్యాణ్ గారి విషయం 1 2 3 4 5 వచ్చింది. 5 ఓం భగవతి మహాకాళి అంగాల పరమేశ్వర్యాయ నమః. 3 వచ్చినాయి. 5 + 3. ఓం భగవతి దుర్గాయ నమః. ఓం నమ శివాయ అంగాల పరమేశ్వరాయ నమః. ఇప్పుడు 4. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన జాతకం, ఆయన యోగము బాగుంది, జాతకం బాగుంది, ఆయన యోగం బాగుంది. రెండో విషయం ఏంటంటే భగవంతుడు 5 మంది మన ఇంట్లో పుట్టారనుకోండి, అన్నదమ్ములైనా 3 4 10 మంది అయినా పుట్టినా అందరూ జాతకులు కారు కదా. దాంట్లో ఎవరైనా ఒకరు ఉంటారు. అలాగనే కొంతమంది ఆ కుటుంబం నుంచి కొంతమంది వచ్చారు, వచ్చి చూశారు ప్రజాంతి ఏంటి చూశారు. కొంతమంది ఇక సార్లే మన ఈ సినిమా ఫీల్డ్లోనే సరిపోయింది కదా అని అనుకొని ఆగిపోయారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు హిందీలో అంటారు పవన్ కుమార్ అంటే ఎవరు? ఆంజనేయుడు. పవన్. ఓకే. పవన్ కుమార్ అంటే ఆంజనేయ పేరు ఇస్తారు ఆ నార్త్ ఇండియాలో. అలాగనే ఈయన కూడా ఆంజనేయ లెక్క తిరుగుతూనే ఉన్నాడు. ఒక స్థానం వదిలిపెట్టుకోకుండా తిరుగుతూనే ఉండు, కష్టపడుతూనే ఉండు, మంచి వాళ్ళని చూస్తూనే ఉండు, చెడ్డ వాళ్ళని చూస్తూనే ఉండు, కష్టం సుఖం. ఎందుకంటే ఆయన బతకొచ్చు సినిమాలో, ఆ భోజనం సరిపోయింది, ఆయనకు వచ్చే డబ్బులే సరిపోయినాయి. కానీ ఆయన మనసులో ఒక కోరిక. ఇప్పుడు ఎంతో మంది ఉన్నాడు, ఇప్పుడు కోట్లాధిపతులు కొన్ని $1 మిలియన్ సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సంపాదించిన వాళ్ళు కూడా అలాంటి ఆలోచన కొంతమందికి రాదు. ఎందుకు రాదంటే ఇప్పుడు ఉన్న బిజినెస్ లో మెయింటైన్ చేయలేకపోతున్నాం, ఇక ఈ బిజినెస్ లో మనం కరెక్ట్గా ఉంటుంది కదా అని అనుకుని కొంతమంది వెనక్కిపోతారు. కానీ ఈయన అలా కాదు. ఈయన ఏం చేశాడంటే ప్రజల్లో వెళ్ళిపోతాం అనుకొని ఫస్ట్ పంచభూతాలు 5 పడ్డాయి.
ఆ తర్వాత 3, ఆ తర్వాత 4. ఉమ్. అట్లక ఈ 4, 3 ఎన్నండి 5, 3, 8, 12 అయిందండి. 12 అయింది. ఆ, అంతే కదా. ఆ. ఆ 12కు పటకారించి ఆయన చేసే పనిని ఉమ్, భగవంతుడు కూడా సపోర్ట్ చేస్తాడు. ఓకే. ఇంతకు ముందు ఒకసారి 2 సార్లు ఉమ్, సలబడిపోయింది, అవునండి. అవును. ఒకసారి 2 సార్లు. ఆ, కానీ పడ్డ కష్టము భగవంతుడు కింద పడ్డోడంతా ఉమ్, చెడోడు కాదు. ఓకే. కింద పడ్డోడు కొంతమంది అనుకుంటారు, ఆ, నవ్వుతారు, ఆ, ఎగతాళి పెడుతుంటారు. అవును. ఏ ఆ, ఆంచ మీరు పెద్ద పుల్లు అంటారు, చిత్త పుల్లు అంటుంటారు. ఉమ్, అయ్యా, ఏ పులి, చిత్త పులి, పెద్ద పులి, ఏ పులి అయినా అది మనం నిర్ణయించేది కాదు. అవును. పైన మనకన్నా మించినవాడు గొప్పవాడు ఉన్నాడు, అవును. మనకు మించిన వాడు గొప్పవాడు ఉన్నాడు. ఉమ్, ఎక్కడ ఎవరిని ఆడియాలి, ఎక్కడ ఎవరిని పెట్టాలి, ఉమ్, ఏ స్థానంలో ఎవరిని పెట్టితే బాగుంటది అవును. అని ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే ఉమ్, ఒక సినిమా లెక్క వదిలేసాడు మనల్ని. ఓకే. తెరలో చూస్తాం కదా, అవునండి. సినిమా థియేటర్లో తెర చూసే సినిమా వేరు, అవును. మానవ సినిమా ఇగో ఇది. ఇది. మానవ సినిమా అంటే ఈ రాజకీయం, అవును. ఈ కొన్ని పనులు మానవ సినిమా అంటారు. అలాగనే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉమ్, కష్టపడ్డాడు, ఒకసారి 2 సార్లు ఆయన ఆగిపోయాడు. ఉమ్, ఇప్పుడు ఆయన టైం ఇప్పుడు వరకు చూసే టైంలో పర్ఫెక్ట్గా ఉంది, ఉమ్, బాగానే ముందుకెళ్తానుకున్నది. ఓకే. కానీ ఇప్పుడు చూసే టైం బాగుంది. ఇప్పుడు ఉమ్, ఆయన లేసే టైం ఉమ్, ఆంజనేయ అవును. ఎప్పుడు ఆయన బయటికి వెళ్తాడో ఉమ్, ఆంజనేయ పవన్ కుమార్ ఉమ్, పవన్ పుత్ర హనుమాన్జీకి ఆయన నమస్కరించి ఆయన వెళ్తే భగవంతుడు కొంచెం సపోర్ట్ చేస్తాడండి.